హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్స్ చేస్తున్నాను. వచ్చేసి ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఇక్కడ మా పిల్లల స్కూల్లో కాంపిటీషన్ పెట్టిర్రు. వచ్చేసి ఫుడ్ సెక్షన్ సంబంధించింది. ఇప్పుడు నేను వెళ్తున్నా అక్కడికి. మా పిల్లలు కూడా వచ్చిర్రు, చూపిస్తాను మీకు అందరికీ. ఏంటంటే పోతుంటే ఇక్కడ ముగ్గు కనిపిస్తుంది, మేడం ముగ్గు వేస్తుంది. ముగ్గు కూడా చూద్దాం మనము. ఎదురుగా మీకు కనిపిస్తుంది ముగ్గు అని చెప్పినా కదా. A kite. పేరెంట్స్, ప్రిన్సిపాల్ మేడం వాళ్ళందరూ ఇక్కడ ముగ్గు వేస్తున్నారు. ఇలా వచ్చేసి ముస్లిం అమ్మాయి కూడా ఉన్నది. రెడీ మ్యామ్. ఇక్కడ మొత్తం అందరూ పేరెంట్స్ ఉన్నారు. ఈ సైడ్ ఏమో మేడం వాళ్ళు ఉన్నారు, ఆయమ్మ కూడా ఉన్నారు, ఇద్దరు ఆయమ్మలు. రెడీ మ్యామ్. మాట్లాడండి మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి పండుగని మన పాఠశాల సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా జరుపుకోవడం జరుగుతుంది. తల్లులందరికీ ముగ్గుల పోటీ, రంగవల్లుల కాంపిటీషన్స్ ఏర్పాటు చేశాం. అలాగే పిల్లలకి ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వాళ్ళు హోమ్మేడ్ అంటే ఇంట్లో చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎలా సేల్ చేయాలి, వాళ్ళకి పేరెంట్స్ ఇచ్చినటువంటి డబ్బుల చేత ఎట్లా ఐటమ్స్ని కొనుక్కోవాలి అనేటువంటి ఒక ఫైనాన్షియల్ స్టేటస్ తెలియడానికి వాళ్ళకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి సహకరించినటువంటి ప్రతి తల్లిదండ్రులకి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. ఇంచుమించుగా ఒక 60 స్టాల్స్ వరకు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటి నుండి ఒక 2 ఐటమ్స్ అయినా ఖచ్చితంగా చేసి పంపించారు వాళ్ళ తల్లులు. స్వచ్ఛంగా చేసినటువంటి ఐటమ్స్ తినడం వల్ల పిల్లలకి ఎలాంటి హెల్త్ డిసీజెస్ రావని చెప్పేసి మా పాఠశాల మెయిన్ మెసేజ్ ఇస్తున్నాము. అవుట్ సైడ్ ఫుడ్స్ని మేము ఎప్పుడో అవాయిడ్ చేశాము. దానికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఈ రోజు కార్యక్రమంలో ఫుడ్ ఫెస్టివల్ అండ్ ముగ్గుల పోటీ, అబ్బాయిలకు గాలిపటాల ఎగరవేత, కైట్స్ కూడా తెప్పించాము. ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే పుట్టినరోజు వేడుకల్ని కూడా మా పాఠశాలలో సాంప్రదాయబద్ధంగా మంగళహారతి ఇచ్చి వాళ్ళకి సంస్కృతంలో బర్త్డే విషెస్ చెప్పడం జరుగుతుంది. అది కూడా ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాము. కాబట్టి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. Good morning everyone. My name is T. Vaishnav. I am studying in 4th class. My school name is C. Saraswati Shish Mandir English Medium School, Gajwal. My class teacher name is Bhavani teacher. My principal teacher name is Harina Pawal. Today food
This one, aloo bhaji and mipakai bhaji. Next, carrot, beetroot, tomato, onion. Next, famous food. famous food, gavalu. This one, snacks items. ఫాస్ట్ గమనించరా ధోని కావాలంటే నాకు ఏమేమి ఇస్తావు నాకు ఇవ్వండి అంకుల్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇవ్వండి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి తెలంగాణ స్పెషల్ ఫుడ్ ఏంటి అసలు దాంట్లో స్పెషల్ ఏమేమి ఉన్నాయి బెల్లం పల్లీలు బెల్లం ఏమి బెల్లం పల్లీలు. హెల్త్ కి ఐరన్ ఇస్తుందా గుడ్ సూపర్ నాలెడ్జ్ మరి ఇస్తావా హౌ మెనీ కాస్ట్ విచ్ కాస్ట్ హౌ మచ్ 2 రూపీస్ థ్యాంక్ యూ Good morning everyone, my name is Jishan, studying in 6th class. My school name is Sri Saraswati Shishmanthan English Medium School. Today we are celebrating as food festival. Today I am ready about Nuvula Patti. ఇంకా ఏం చేసినావు అంతేనా నువ్వేం చేసినావు మమ్మీ Good morning everyone, I am studying in 4th class. My school name is Sri Saraswati Shishmanthan English Medium School. Today we celebrating food competition. Today we riding Palli Patti. చెప్ప మమ్మీ నువ్వేం చేసినావు మమ్మీ Ragya, what is this? సర్వపిండి తెలంగాణ మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ సర్వపిండి ఇది చూస్తేనే నిజంగా అంటే ఈజీ ఫుడ్ అండ్ ఈజీ డైజెషన్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు పేరెంట్స్కి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇందులో ఆనియన్స్ వేశారు కొత్తిమీర గార్నిష్ చేశారు ఐ లైక్ ఇట్ తీసుకోవాలా తీసేసుకోవాలా ఇలాగేనా क्या है जी हाँ क्या क्या स्पेशल है इसमें హెల్తీ ఫుడ్ हाँ ठीक है ये क्या है जी मैंगो खीर कैसा बनाते हैं हाँ वो खाने से क्या मिलते हैं हमको ये क्या है अंजीर स्वीट ये क्या है रेड वाला क्या है काजू इससे क्या फायदा है हम खाने से एनर्जी मिलता है ये क्या है वालिदा इसमें क्या क्या होता है हाँ हाँ और ये क्या है मक्कागार है ये पूरा हेल्दी आइटम है ना हाँ? बाहर का चॉकलेट को वो क्या बोलते हो फिंगर से वो नहीं खाना ये ऐसा घर में अच्छा मम्मी बनाते ना ये खाने से हमको अच्छा हेल्दी मिलता है టైర్ వద్దు థ్యాంక్ యూ ముస్తఫా సుపర్షీర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదేంటి కాదు నా ఇష్టమైన ఫుడ్ టేస్ట్ చేయనా థ్యాంక్ యూ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ అందరూ స్టాల్స్ కాడ కనిపిస్తుంది కదా అందరు వాళ్ళే మేడం వాళ్ళు ఉన్నారు మళ్ళీ ప్లస్ పేరెంట్స్ అక్కడ అంతా తిన్న తర్వాత మంచిగా ఫ్రెష్ మైండ్ ఫ్రెష్ కావడానికి టీ పెట్టినారు ఇక్కడ మన వాళ్ళు మైండ్ ఫ్రెష్ అవుతుంది మా వైస్ ప్రిన్సిపాల్ మేడం ఏమే
చకోడీలు, శనగలు, కలర్ఫుల్ గర్ల్స్. సేమియాలు, ఓకే రైట్. పేరెంట్స్ ఉన్నారు, మేడం వాళ్ళు కూడా ఉన్నారు, షాపింగ్ చేస్తున్నారు. ఏం తీసుకొచ్చినమ్మా ఇలా? మిర్చీలా? నువ్వేం తీసుకొచ్చినావు? బజ్జీలా? ఏ సేమియాలు తీసుకొచ్చినావా? నువ్వేం తీసుకొచ్చినావు? స్వీటా? చిన్నపిల్లలు కూడా పులిహోర తీసుకొచ్చారు వీళ్ళు. ఇక్కడ పకోడీ, పులిహోర, గులాబ్ జామున్. ఏం తీసుకొచ్చినావు తమ్ము చిన్న? ఇవి ఏ లడ్లు అవి? పల్లి లడ్లా? ఫుడ్ టెస్ట్ గట్కా అండ్ గోవా. My name is Varun. Currently in this class, my name is Mr. Mandir. And today, థ్యాంక్ యూ. పూరియా పోలాలమ్మ? పూరీస్ చిన్నవి ఉన్నవి. పిల్లవాడు కూడా చిన్నగా ఉన్నాడు కాబట్టి చిన్న చేసి పంపించింది వీళ్ళ మమ్మీ. Good morning to everyone. My name is Shiva. I'm studying in 6th class. My school name is Mandir English Medium. Pakodi, fruits, లౌడ్లీ యశ్వంత్ నువ్వు మీ అక్క దగ్గరకు వచ్చిందిరా ఫోటో తీస్తాను. ఏది మనీ అంతేనా? ఏం తీసుకొచ్చినామ్మా? ఏం తీసుకొచ్చినావు? పులిహోర తీసుకొచ్చినావా? చిన్న పిల్లలు కట్మిర్చి, ఇటు మళ్ళా ఇంకో చిన్న పిల్లవాడు మిర్చి తీసుకొచ్చిండు. ఏ క్లాస్ అమ్మా మీరు? ఫస్ట్ క్లాసా? నువ్వే క్లాస్? నర్సరీయా? ఈ అబ్బాయి సెకండ్ క్లాస్. ఏం తీసుకొచ్చారు మరి ఈరోజు? షుగర్ బిస్కెటా? పులుగులా? ఏం తీసుకొచ్చినావమ్మా? సర్వపిండి కనిపిస్తుంది.
చెప్పు ఏం తీసుకొచ్చినావు? ఇక్కడ సర్వపిండి లడ్లు ఉన్నాయి, పల్లిపట్టి, నువ్వుల లడ్లు. ఏ క్లాస్? చిన్నపిల్లలు చిన్న సమోసాలు ప్లస్ చాలా లడ్డు. చాలా స్పెషల్ కనిపిస్తుంది ఇక్కడ. మక్కే గారెలు మళ్ళీ వచ్చేసి అంజీర్ స్వీట్, మలీదా, మ్యాంగో కీర్. Good morning friends, my name is Srisala. I am studying in Sri Saraswati Devi Mandir. ప్రోగ్రామ్ ఈరోజు అలా పాల్గొన్నాము. గానా, మలీదా, అంజీర్ స్వీట్, మ్యాంగో స్వీట్, అంజీర్ స్వీట్, మలీదా, మక్కే గారెలు. అక్కడ మేడం లోడరు, ప్రిన్సిపాల్ మేడం. ఈ స్టాఫ్ టీచర్స్ అందరు వీళ్ళు. సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఇక్కడ పిల్లలందరికీ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో ఈ సమావేశం జరిపించినందుకు పిల్లల వల్ల ఒక ఉద్దేశం ఏంటిది అంటే పిల్లలకు కూడా కొనుగోలు, అమ్మకాలు, నిష్పత్తి అనేది వాళ్ళ స్వయంగా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు తయారు చేసిన పిండి వంటకాలు, మళ్ళీ పిండి పదార్థాలు, పండ్లు, పలహారాలు, మళ్ళీ ఇంట్లో తయారు చేసినటువంటి ఈ రకమైన వంటకాలను ఇక్కడ పొందడం జరిగింది. దీనివలన పిల్లలు మా పిల్లలు కూడా ఇక్కడ 4th క్లాస్ ముస్తఫా అంజీర్ స్వీట్, మ్యాంగో ఫ్లవర్ స్వీట్, మళ్ళీ మలీదా చేయడం జరిగింది. ఇందులో పిల్లలకి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగానే తను చేసిన ఇంటిలో చేసిన తక్కువ రంగు వస్తువులు ఇక్కడ ఏంటంటే బయట నుండి కొనే రకమైన వేరే వస్తువులు కాకుండా కొన్ని ఇంట్లోనే స్వయంగా తయారు చేసి చేయడం వలన వాటిని వాడడం వలన అందులో ఉన్న పోషక విలువలు అనేవి, విటమిన్లు, ప్రోటీన్లు అనేవి ఈ విధంగా తయారు చేసిన పదార్థాలలో మనకి తెలిసిపోయింది. దీనివలన పిల్లలలో ఎంత కొనుగోలు వస్తున్నది అన్నది పిల్లలకు కొనుగోలు ధర, అమ్మకం ధర, నిష్పత్తి ధర పేరెంట్స్ చూడండి ఎట్లా నవ్వుతున్నారు, ఖుషి అవుతున్నారు. ఇక్కడ స్వామి ఎట్లా ఉంది? ఏమేమి తిన్నావు అప్పటి నుంచి? మొత్తం తినేసినట్టు అన్నీ టేస్ట్ చేసినావా? మేడం మీరు ఇన్ని ఫుడ్స్ తిన్నారు కదా, అలా మీకు ఏం నచ్చింది, ఏముంది అని చెప్పండి ఒకసారి. ఎట్లా ఉంది అన్నీ? అన్నీ బాగున్నాయి. అన్నీ హెల్త్ హజార్డ్ కాబట్టి నీట్గా ఆర్గానిక్గా చేసినారు కాబట్టి ఇంచుమించు అన్నీ బాగున్నాయి. ఎవ్వరు బాగాలేదని డిసప్పాయింట్ చేయలేము కాబట్టి అట్లయినా టేస్ట్ అయితే అన్నీ సూపర్గా ఉన్నాయి. రాగి జావతో సహా ఇక్కడ అన్నీ ప్రొవైడ్ చేశారు. పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దీన్ని కూడా టేస్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది. టుడే వి ఎంజాయ్డ్ ఏ లాట్ ఫుడ్ ఫెస్టివల్. ఇట్లనే ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. పిల్లలు ఇంత ఉత్సాహంగా ఇంత పార్టిసిపేట్ చేశారని అనుకోలేదు. ఎవ్రీ ఇయర్ ఇట్లనే పేరెంట్స్ సహకరించాలి. చాలా సంతోషంగా ఉంది ఇట్లా పిల్లల్ని చూస్తుంటే. వాళ్ళు మనీ అడగడం, దానికి ఎంత వస్తాయా, రాదా, లాభమా, లాస్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. దీనివల్ల ఇది కూడా ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీయే. అందుకే మేము ఇలా చేయిస్తున్నాం స్కూల్లో. ప్లీజ్ ఎంకరేజ్ ద చిల్డ్రన్స్. పేరెంట్స్ అయితే చాలా సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ పేరెంట్స్, టీచర్స్ అందరికీ. చిల్డ్రన్స్కి కూడా ఇంత ఓపికతో అమ్ముతున్నారు. వాళ్ళు పాప హెల్త్ హజార్డ్గా గ్లౌజెస్ వేస్తున్నారు.
కౌంట్ చేయడానికి కూడా అవ్వట్లేదు సార్, నేనే చేసేస్తాను కౌంట్. 20, 30 plus 20, 40. వెరీ గుడ్, లెక్కలు కూడా 40 plus 20, 60. 60 plus 20, 80. 80 plus 10, 90. 90. Wow. సార్ మా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, కొంచెం మీరు కెమెరా బాగా తీయాలి. 130. 150. 140. పోనా? డబ్బులు పోనా? మరి చూడట్లేదు. బిజినెస్ లో ఎట్లా ఉండాలి? ఈయన మేడం ముబషిర్ అంటాం మేడం, అది ముబషిర్. ముబషీర్ కూడా వచ్చాయా? ముస్తఫా నేను ఇప్పుడు కౌంట్ చేయడం కష్టం సార్. ముస్తఫా 1, తర్వాత కౌంట్ చేద్దాం. సూపర్. ముబషీర్ నీకు ఎంత వచ్చింది? 50 రూపీస్ సార్. 70 రూపీస్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. తీసుకోండి మేడం, మీరు అంతా మీరే తీసుకోరేది వాళ్ళకి కూడా. కౌంట్ చేసుకో సార్. మా స్టాల్స్లలో ఉన్న పిల్లలకి కౌంటింగ్ కోసం మదర్స్ కూడా హెల్పింగ్ రావాలేమో. వాళ్ళు చేస్తారు. బాగా కౌంట్ చేయడం వాళ్ళు. మదర్స్ వాళ్ళు పక్కకు పోయి వెళ్ళిపోతున్నారు కదా మేడం. వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి? మేము లెక్కలలో కూర్చారు. ఇక్కడ వినాయకుని తీస్తున్నారు. ఇది ఫస్ట్ ఫిగర్ తీసి ఎక్కడైతే ఇల్లు వాటిలో వేయండి. ఇవ్వండి ముక్కు పొడిని అందులో కలపకండి ఎవరు. అవి పందులు కానీ పక్షులు కానీ తినడానికి కానీ ఇంట్లో ముక్కలు పుట్టితో వేసేవాళ్ళు అన్నట్లు. ఇప్పుడు అంతా అన్ఆర్టిఫిషియల్గా వచ్చేసింది కాబట్టి ఓకేనా. ఓకే. దానికి ఎప్పుడు కానీ మాకు సపోర్టెడ్ గా ఉంటుంది. మేము కూడా తనకు సపోర్టెడ్ గా అందరం టీచర్లు కూడా అమ్మాయి వేసినటువంటి ప్రతి దాన్ని మేము అప్రిషియేట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. హ్యాపీ సంక్రాంతి. అట్లనే ఉండు రే. టైట్ అడ్రస్ కదా టెన్షన్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. వాడు ఇంత లేడాగో పతంగి తీసుకొని పోతుండవు ఎగురుతున్నావు. అరే ఏమెత్తాలా పతంగ ఎత్తావా? పతంగ ఎగరేస్తున్నాం. హై గైస్ మేమంతా పతంగ ఎగరేస్తున్నాం. హై గైస్ మేమంతా పతంగ ఎగరేస్తున్నాం. పతంగ హై గైస్ పట్టుకొని ఎగరేయాలి. జ్ఞాతం పెట్టావు మీకు ఉన్నావా జ్ఞాతం. చాలా సేల్ చేసినందుకు మేడం వాళ్ళు ప్యాడ్స్ గిఫ్ట్ ఇస్తున్నారు. క్లాస్ మేడమ్స్ ముస్తఫా ముబషీర్. సంక్రాంతి స్పెషల్ ఇది కైట్స్. పేరెంట్స్ కూడా ఉన్నారు, మేడం ప్రిన్సిపల్ మేడం కూడా ఉన్నారు. వాళ్ళు షాపింగ్ చేసినారు కదా, ఒకసారి స్నాక్స్ ఎలా ఉన్నాయో స్వీట్ ఎలా ఉన్నాయో అడుగుదాము ప్రిన్సిపల్ మేడం పేరెంట్స్ కూడా. మేడం స్వీట్స్ మళ్ళీ స్నాక్స్ ఎలా ఉన్నాయి మేడం? మేము చెప్పాల్సిన పని లేదు. వచ్చిన పేరెంట్స్ అసలు మామూలుగా విజిట్ చేయడానికి వచ్చారు కానీ ఇన్ని కొనుక్కొని వెళ్తున్నారంటే అర్థమవుతుంది. సూపర్ టేస్టీ. సార్ వాళ్ళు అయితే ఆల్రెడీ తినేసారు. సార్ ఏమైంది సార్ కవర్ నింపారా? ఓకే ఓకే ఓకే. పాప తింటే చకినాలు చూసారా సార్? ఇవి తెలంగాణ సంక్రాంతి స్పెషల్ వంటకం చకినాలు. మన దగ్గర మాత్రమే తప్ప ఇంకెక్కడ దొరకవు. ఇవి ఇంపోర్ట్ అవుతాయి విదేశాలకు కూడా మన దగ్గర నుండే వెళ్తాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో హోమ్ ఫుడ్స్లలో స్పెషల్గా మన దగ్గర నుండి వెళ్ళేటువంటి ఐటమ్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఐటమ్ కూడా సంక్రాంతి స్పెషల్. థ్యాంక్ యూ. పేరెంట్స్ చెప్పండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఇక్కడ ఈ స్కూల్లో సరస్వతి శిశు మందిర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కిచెన్ మేడం గారు ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అలాగే కైట్స్ ఫెస్టివల్ అరేంజ్ చేయడం చాలా సంతోషం. దీంట్లో మా పిల్లలకి ఇట్లా ఉత్సాహంగా ఇంటి నుంచి వాళ్ళు సొంతంగా ప్రిపేర్ చేసి స్టాల్స్ పెట్టడం. అన్ని ఈ రోజుల్లో ఏంటంటే చాక్లెట్లు కుర్కురేలు అలాంటివి కాకుండా హోమ్ మేడ్ హెల్తీ ఫుడ్ ఇది ప్రిఫరెన్స్ ఇవ్వడానికి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం చాలా సంతోషం. ఈ ప్రకారంగా ప్రతి ఒక్క పేరెంట్స్ ఇట్లా బయట ఫుడ్ కాకుండా ఓన్లీ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే పిల్లలకు స్నాక్స్ పెడితే బాగుంటుంది. ఈ విషయంలో మేడం గారు చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఇలాగే కొనసాగిస్తారని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మేడం గారికి పేరెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.